అధర్మం పెరిగిన కాలంలో ధర్మాన్ని కాపాడటానికి భూమిపై అవతరించిన మహానుభావుడు అతనే శ్రీరాముడు. అయోధ్యలో జన్మించిన ఈ మహానుభావుడు జీవితమంతా ధర్మాన్ని పాటించాడు. రావణుణ్ణి సంహరించి ప్రపంచానికి ఒక గొప్ప సందేశమిచ్చాడు. అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అయోధ్య నగరంలో ఉన్న ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా దశరథ మహారాజు పాలిస్తూ ఉన్నాడు. దశరథ మహారాజుకి ఎప్పుడు తీరని కోరిక ఒకటి ఉండేది. తనకు పిల్లలు లేని కారణంతో తను చాలా బాధపడుతూ దుఃఖించేవాడు. ఒకరోజు వశిష్ఠ మహర్షి సలహాతో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. యాగం చాలా ఘనంగా జరిగింది. అగ్నిదేవుడు ప్రశంసడై ప్రత్యక్షమయ్యాడు. ప్రసన్నుడైన అగ్నిదేవుడు దశరథ మహారాజుకి ఒక పాత్రలో పాయసమిచ్చి ఆ పాయసాన్ని తన భార్యలైన కైకేయి, సుమిత్ర, కౌశల్యలకు ఇవ్వమని చెప్పాడు. ఆ పాయసాన్ని తిన్న తరువాత కొన్ని రోజులకు కౌశల్యకు ఒక బాబు పుట్టాడు. ఆ బాబే మన శ్రీరాముడు. కైకేయికి భరతుడు పుట్టాడు. సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుట్టారు. వీరు జన్మించిన రోజు చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి. అదే రోజు శ్రీరాముడు జన్మించడంతో ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష నవమి రోజు శ్రీరామ జన్మదినంగా మనం జరుపుకుంటాం. అదే శ్రీరామనవమి. శ్రీరాముడు చిన్నప్పటి నుండి చాలా వినయంగా ఉండేవాడు. పెద్దల మాటను వింటూ తల్లిదండ్రులను గౌరవించుకుంటూ ఉండేవాడు. శ్రీరాముడు గురుకులంలో వశిష్ఠ మహారాజు వద్ద విద్యలు నేర్చుకున్నాడు. ధనుర్విద్యలో అతనికి సాటిలేరు. ఒకరోజు విశ్వామిత్రుడు అయోధ్యకి వచ్చాడు. తన యాగాన్ని రాక్షసుడు పాడు చేస్తున్నారని రాముడు, లక్ష్మణులు తనతో పాటు రావాలని దశరథ మహారాజును కోరాడు. అది విన్న దశరథ మహారాజు మొదట భయపడ్డాడు. విశ్వామిత్రుని మాటలు విని ధైర్యంతో రామలక్ష్మణుల్ని తన వెంట పంపించాడు. అక్కడ రాముడు తాటకి అనే రాక్షసిని సంహరించాడు. విశ్వామిత్రుడు సంతోషించాడు. రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుడు మిథిలా నగరానికి తీసుకువెళ్లాడు. మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్న రాజు జనక మహారాజు. తనకి సీత అనే కూతురున్నది. సీతా స్వయంవరానికి జనక మహారాజు ఒక కఠినమైన పరీక్ష పెట్టాడు. శివుని విల్లు ఎత్తి వంచినవాడు సీతాదేవిని పెళ్లి చేసుకోవాలని షరతు పెట్టాడు. ఆ ధనస్సుని ఎత్తడానికి ఎంతోమంది రాజులు వచ్చి ఆ ధనస్సుని కదపలేకపోతున్నారు. శ్రీరాముడు వచ్చి ఆ ధనస్సుని వంచాడు. అది విరిగిపోయింది. చుట్టుపక్కల ఉన్న రాజులందరూ ఆశ్చర్యపోయాడు. సీతాదేవి పూలమాల తీసుకుని వచ్చి శ్రీరాముడి మెడలో వేసింది. సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ఇదే కారణంగా శ్రీరామనవమి రోజు చాలా చోట్ల సీతారాముల కళ్యాణం చేస్తారు. కొంతకాలం తర్వాత దశరథ మహారాజు శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటాడు. కాని కైకేయింత శ్రద్ధ మహారాజు ఇచ్చిన 2 వారాలు గుర్తు వచ్చి దశరథ మహారాజుని ఇలా అడిగింది. తన కుమారుడు భరతుడు రాజు కావాలని, రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్లాలని కోరింది. దశరథ మహారాజు మాట తప్పలేక బాధతో ఒప్పుకున్నాడు. ఇది విన్న రాముడు ఒక్కక మాట కూడా అడగలేదు. తండ్రి మాటకి ఎదురు తిరగకుండా అరణ్యానికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. శ్రీరాముడితో పాటు సీతాలక్ష్మణులు కూడా వెళ్లారు. అరణ్యంలో వాళ్లు చాలా కష్టాలు, ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడు ధర్మాన్ని వదలలేదు. ఇలా ఉండగా రావణుడు అనే లంకాధ్యక్షుడు కన్ను సీతమ్మ తల్లిపై పడింది. రావణాసురుడు సీతని మాయచేసి అపహరించాడు. ఇది తెలుసుకున్న రాముడు చాలా బాధపడ్డాడు. సీతాదేవి కోసం వెతకసాగాడు. వాయుపుత్ర హనుమంతుడు, గొప్ప భక్తుడు, శ్రీరాముని కలిశాడు. అతడు వానరసేనని సిద్ధం. సముద్రంపైన రామసేతులను నిర్మించాడు. లంకలో మహాయుద్ధం ప్రారంభమైంది. చివరికి రాముడు రావణుడిని సంహరించాడు. అధర్మానికి ఇదే ముగింపు. సీతాదేవిని తిరిగి తీసుకొచ్చాడు. 14 సంవత్సరాల అరణ్యవాసం అయిపోవటంతో రామలక్ష్మణులు అయోధ్యకి తిరిగి వచ్చారు. అయోధ్యలో ఉన్న ప్రజలు ఆనందంతో స్వాగతం పలికారు. రాముడికి పట్టాభిషేకం జరిగింది. ధర్మపాలన మొదలైంది. ఆ కాలనీ రామరాజ్యం అని పిలుస్తారు. ఈ కథ మనకు నేర్పేది ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది. జై శ్రీరామ్.